అత్యంత ప్రేమ. ఎపిసోడ్ 133 లిటిల్ ఫ్రెండ్. ఈరోజు సండే కావడంతో పవిత్ర ఖుషీని తీసుకుని ఫ్యాన్ మీటింగ్ కి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన తాతయ్య ఇంటికి వెళ్లేసరికి ఖుషీ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని జుట్టుకి చెర్రీ హెయిర్ పిన్ పెట్టుకుని రెడీ అయ్యి ఎదురు చూస్తుంది. తన ఫ్యాన్ రోజెస్ లిటిల్ జాక్ తనను ఈజీగా గుర్తుపట్టడం కోసం ఖుషీ ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది. పవిత్ర ఖుషీని తీసుకుని డైరెక్ట్ గా వాళ్లు ఫ్యాన్ మీటింగ్ అరేంజ్ చేసిన పార్క్ కి వెళ్ళింది. వాళ్లు పార్క్ పక్కన ఉన్న KFC దగ్గర కలవాలని ముందుగానే డిసైడ్ అయ్యారు. అభిరామ్ తన వైఫ్ చైత్ర, కొడుకు జాక్ తో చెర్రీ బేబీను కలవాలన్న ఎగ్జైట్మెంట్ తో ముందుగానే వచ్చి KFC దగ్గర ఎదురు చూస్తున్నారు. వీళ్లు ముగ్గురు ఇక్కడికి వచ్చినప్పటి నుండి కన్నార్పకుండా వచ్చిపోయే జనం వైపు చూస్తూ అందులో చెర్రీ బేబీ ఉందేమో అని వెతుకుతున్నారు. జాక్ రెడ్ హుడీ, బ్లాక్ ప్యాంట్స్ వేసుకుని చాలా హ్యాండ్సమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. జాక్ అతని పేరెంట్స్ నుండి అట్రాక్టివ్ లుక్స్ ను ఇన్హెరిట్ చేసుకున్నాడు. పెద్దయ్యాక ఖచ్చితంగా హీరోలా కనిపిస్తాడు. బిజీగా అటూ ఇటూ తిరుగుతున్న జనం మధ్య ఒక అమ్మాయి చిన్న పాప చేతిని పట్టుకుని KFC వైపు వస్తుంది. జాక్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆ లిటిల్ గర్ల్ ను ఒక్క చూపులోనే గుర్తుపట్టి, డాడీ, మమ్మీ, అటు చూడండి, చెర్రీ బేబీ వస్తుంది అంటూ వేలుతో చూపిస్తూ ఎగ్జైటెడ్ గా అరిచాడు. ఎక్కడా ఎక్కడా అంటూ అభిరామ్, చైత్ర ఇద్దరూ వాళ్ల కొడుకు చూపించిన వైపు చూస్తూ ఫైనల్ గా ఒక లేడీ రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్న చిన్న పాపను తీసుకుని రావడం గమనించారు. పవిత్ర, ఖుషి అభిరామ్ ఫ్యామిలీ దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉండగా జాక్ ఎగ్జైట్మెంట్ తో ఖుషి దగ్గరికి పరిగెత్తి, హే చెర్రీ బేబీ, హాయ్ అని నవ్వుతూ చెయ్యి ఊపాడు. ఖుషి అబ్బాయిని చూడగానే ఇతను వండర్లాలో కలిసిన ఫ్రెండ్ అని గుర్తుపట్టి, జాక్, నువ్వు ఇక్కడెందుకున్నావ్ అని నవ్వుతూ అడిగింది. జాక్ హ్యాపీనెస్ తో అటూ ఇటూ పరిగెడుతూ, చెర్రీ బేబీ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అని సిగ్గుపడుతూ బదులు ఇచ్చాడు. ఖుషి జాక్ రెడ్ కలర్ షర్ట్ లో ఉండడం గమనించి, వావ్, రోజెస్ లిటిల్ జాక్ అంటే నువ్వే అనుకోలేదు అంటూ ఆశ్చర్యంగా చెప్పింది. తను మీట్ అయ్యే ఫ్యాన్ తన ఫ్రెండ్ అని రియలైజ్ అయ్యాక ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అవును, అది నేనే అంటూ జాక్ చాలా హ్యాపీగా జవాబు ఇచ్చాడు. అతనికి చెర్రీ బేబీను మళ్లీ కలిసినందుకు పట్టలేనంత సంతోషం కలుగుతుంది. చివరిసారి ఖుషీని వండర్లాలో కలిసినప్పుడు ఆ చిన్నారి జాక్ కి ఒక చిన్న బ్యాడ్జ్ ఇచ్చింది. జాక్ ఆ బ్యాడ్జ్ ను అమూల్యమైన దానిలా దాచిపెట్టుకుని ఈరోజు అతని రెడ్ షర్ట్ కి పెట్టుకున్నాడు. ఖుషి జాక్ వైపు హ్యాపీగా చూస్తూ, జాక్, నువ్వు ఒక్కడివే వచ్చావా అని క్యూరియస్ గా అడిగింది. లేదు, నేను మమ్మీ డాడీతో కలిసి వచ్చాను. ఇదిగో వాళ్ళిక్కడున్నారు అంటూ జాక్ అభిరామ్, చైత్రల వైపు చూపిస్తూ చెప్పాడు. తన కొడుకు వాళ్ల వైపుకి చూపించడం చూసి అభిరామ్ చైత్రతో కలిసి చెర్రీ బేబీ దగ్గరకు వెళ్లి ముందుగా పవిత్రను గ్రీట్ చేశారు. హాయ్, మేం జాక్ పేరెంట్స్. నా పేరు అభిరామ్, తిను నా వైఫ్ చైత్ర. నైస్ టు మీట్ యూ అంటూ హ్యాండ్ షేక్ కోసం చేతిని చాచుతూ చెప్పాడు. పవిత్ర అభిరామ్, చైత్రలకు షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో, నైస్ టు మీట్ యూ టూ అని బదులు ఇచ్చింది. చెర్రీ బేబీ లైవ్ స్ట్రీమింగ్ చూసిన ప్రతి ఒక్కరికి చెర్రీ బేబీ మోమ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఇంత క్యూట్, స్మార్ట్ కూతురు ఉన్న అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా మందికి ఉంది. అందులో ఒకడు అభిరామ్. అందుకే చాలా క్యూరియస్ గా, మీరు చెర్రీ బేబీ పేరెంటా అని అడిగాడు. పవిత్ర జవాబు ఇచ్చేలోపే, కాదు, తను మా మమ్మీ కాదు, మా మమ్మీ ఈరోజు రాలేదు అంటూ ఖుషి వివరించింది. ఆరెంజ్ ఆంటీ, పవి బేబీ చాలా రోజుల ముందు పవిత్రను పబ్లిక్ లో మమ్మీ అని పిలవద్దని చెప్పిన మాటలు ఖుషీకి ఇంకా గుర్తున్నాయి. అలా పిలిస్తే పవిత్రకి మంచిది కాదు, తనకు ప్రాబ్లం అవుతుందన్న విషయాన్ని కూడా ఈ చిన్నారి అర్థం చేసుకుంది. తన మమ్మీను ప్రొటెక్ట్ చెయ్యాలంటే బెస్ట్ వే అందరి ముందు మమ్మీ అని పిలవకూడదు అని ఖుషీకి అర్థమయ్యింది.
అందుకే పవిత్రకి ఎలాంటి ట్రబుల్స్ రాకూడదని అభిరామ్ అడిగిన వెంటనే కాదంటూ బదులు ఇచ్చింది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ అభిరామ్, చెర్రీ పేరెంట్స్ ఈరోజు కొంచెం బిజీగా ఉన్నారు, సో వాళ్ళు రాలేకపోయారు. అందుకే చెర్రీకి కంపెనీ ఇవ్వడం కోసం నేనొచ్చాను అంటూ పవిత్ర నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓ ఇట్స్ ఫైన్ అని చైత్ర చిన్నగా నవ్వుతూ చెప్పింది. పవిత్ర మాస్క్ పెట్టుకొని ఉండడం వల్ల అభిరామ్ తనను గుర్తుపట్టలేకపోయాడు. ఈవెన్ పవిత్ర వాయిస్ ను కూడా గుర్తుపట్టలేదు. అభిరామ్ ఇక టైం వేస్ట్ చేయకుండా చెర్రీ బేబీ ముందర మోకాళ్ల మీద కూర్చుని తన బుగ్గలను గిల్లుతూ హాయ్ లిటిల్ చెర్రీ అంటూ ప్రేమగా నవ్వాడు. ఖుషి అభిరామ్ వైపు, చైత్ర వైపు చూస్తూ హాయ్, నేను చెర్రీ బేబీ, జాక్ ఫ్రెండ్ను. జాక్ ఏంటి ఇంత బాగా ఉన్నాడు అని అనుకున్నాను, ఇప్పుడే అర్థమైంది. హ్యాండ్సమ్ అంకుల్, బ్యూటిఫుల్ ఆంటీ పోలికల వల్లే ఇంత సూపర్ గా కనిపిస్తున్నాడని అంటూ తన ఐక్యూతో ఒకే డైలాగ్తో ముగ్గురిని ఇంప్రెస్ చేసింది. ఖుషి మాటలకు అభిరామ్, చైత్ర చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిన్నారి ఫ్లాటరింగ్ స్కిల్స్ కి నవ్వుకున్నారు. అభిరామ్, చైత్ర ఖుషితో మాట్లాడుతూ ఉండగా పవిత్ర మాత్రం ఈ కపుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. అభిరామ్ డార్క్ రెడ్ సూట్ వేసుకుని చాలా డాషింగ్ గా కనిపిస్తున్నాడు. చైత్ర పింక్ కలర్ కుర్తీలో యంగ్ గా, ప్రిటీగా ఉంది. వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. వీళ్ల జోడీ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యిందని పవిత్ర మనసులో అనుకుంది. కాని అభిరామ్ ను చూస్తుంటే అతన్ని విజయ్ తాతయ్య బర్త్డే పార్టీలో చూసినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు తన ఎక్స్ బాస్ అభినవ్ రాజ్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అభిరామ్ ను మరీ దగ్గర నుండి చూస్తే పవిత్రకి అభిరామ్, అభినవ్ రాజ్ ఒక్కరే కావచ్చు అన్న అనుమానం కూడా మొదలైంది. పవిత్ర తన ఆసక్తిని చంపుకోలేక ఎక్స్క్యూజ్ మీ అభిరామ్ గారు, మీకు మిస్టర్ అభినవ్ రాజ్ తెలుసా అంటూ అడిగేసింది. ఈ ప్రశ్న వినగానే అభిరామ్ షాక్ అయ్యి పవిత్ర వైపు చూస్తూ నువ్వు అంటూ ఏదో చెప్పబోయాడు. అప్పుడే పవిత్ర తన ముఖానికి ఉన్న మాస్క్ ను తీసి తన ఫేస్ ను చూపించింది. అభిరామ్ తను మధుశ్రీ అని గుర్తుపట్టాడు. కాని అతని మైండ్ మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది. మధుశ్రీ చెర్రీ బేబీతో ఎందుకుంది? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఎక్కడో ఏదో అనుమానంగా ఉంది. ఈ విషయం విజయ్కి చెప్పాలా అనుకుంటూ మైండ్లో ఆలోచిస్తూ ఉన్నాడు. కాని వాటికన్నా ముందు అతని అబద్ధాలను కవర్ చేసుకోవాలని రియలైజ్ అయ్యి ఓ హలో మిస్ మధుశ్రీ, హాయ్, అఫ్కోర్స్ నాకు అభినవ్ రాజ్ తెలుసు. వాడు నా అన్నయ్య. మేమిద్దరం ట్విన్స్. నీకు మేమిద్దరం ఒకేలా కనిపించుంటాం కదా అంటూ నర్వస్ గా అడిగాడు. హా అవును, మీ ఇద్దరూ ట్విన్స్ అయి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని పవిత్ర నవ్వుతూ చెప్పింది. ఇక ఫైనల్ గా తన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. పవిత్ర కామ్ గా ఉండడం చూసి తను నమ్మేసిందని గమనించి అభిరామ్ రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. పెద్దవాళ్లు ముచ్చట్లు పెడుతూ ఉండడం గమనించి జాక్ ఖుషి చేతిని పట్టుకొని మమ్మీ, డాడీ మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను చెర్రీ బేబీతో కలిసి ఆడుకుంటాను అని చెప్పాడు. జాక్ కి 7 సంవత్సరాలు, ఖుషి కన్నా 3 ఏళ్లు పెద్ద. అతను ఖుషి చేతిని పట్టుకుని పార్క్ ఎంట్రన్స్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మిస్ మధుశ్రీ, మేం మీ ఇద్దరికి కూడా టికెట్స్ తీసుకున్నాం, ఇదిగో అంటూ అభిరామ్ పవిత్రకి 2 టికెట్స్ ను అందించాడు. పవిత్ర ఆ టికెట్స్ ను చేతిలో పట్టుకుని పిల్లల వెంట వెళ్ళింది. అభిరామ్ అతని వైఫ్ చేతిలో చేయి వేసి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. సడన్ గా చైత్ర అభిరామ్తో నాకు తెలియకుండా నీకు అన్నయ్య ఎప్పటి నుండి ఉన్నాడు, అది కూడా ట్విన్ బ్రదర్ అంటూ మెల్లగా అడిగింది. అభిరామ్ నవ్వుతూ ఇంటికి వెళ్ళాక మొత్తం వివరించి చెప్తాను అని బదులు ఇచ్చాడు. తరువాత అతని గ్రూప్ ను వెనక నుండి ఒక ఫోటో తీసి విజయ్కి వాట్సాప్ చేసి హే విజయ్, నేను ప్రస్తుతానికి 2 ప్రతి లేడీస్ తో ఒక క్యూట్ లిటిల్ గర్ల్ తో బయటికొచ్చాను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేస్తూ నా ఎంజాయ్మెంట్ ను పాడు చేయకు అని క్యాప్షన్ యాడ్ చేశాడు. అభిరామ్ తనతో పాటు ఒక యాక్సెస్ పాస్ తీసుకుని వచ్చాడు. ఈ పాస్ తో
వాళ్ళు అన్ని రైడ్స్ ను ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. జాక్ మాత్రం ఈ ప్రపంచాన్నే పట్టించుకోకుండా ఖుషీ చేతిని పట్టుకొని తనతో అటూ ఇటూ పరిగెడుతూ తనకు ముందుగా ఏ రైడ్ చేయాలని ఉందో అని అడుగుతున్నాడు. ఖుషీ ఏది చెప్పినా సరే తనతో పాటు కలిసి ఆడుకోవడానికి జాక్ రెడీగా ఉన్నాడు. జైంట్ వీల్ లాంటి పెద్ద పెద్ద రైడ్స్ చేయాలని ఖుషీ జాక్ అడిగినప్పుడు పవిత్ర పిల్లలతో పాటు రైడ్లో పాల్గొని వాళ్ల సేఫ్టీను చూసుకుంది. ఇక చిన్న చిన్న రైడ్స్ కి జాక్ ఖుషీ హ్యాపీగా ఆడుతూ ఉంటే పవిత్ర ఒక పక్కన కూర్చొని వాళ్లను కనిపెట్టుకుంటూ ఉంది. ఖుషీకి జాక్ బాగా నచ్చాడని పవిత్ర వాళ్ళ ఇంటరాక్షన్ చూడగానే రియలైజ్ అయ్యింది. ఎప్పుడూ అల్లరి పిల్లగా ఉండే ఖుషీ జాక్తో మాత్రం చాలా ఒబీడియంట్ గా ఉండడం పవిత్రకి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఖుషీ చాలా సెన్సిటివ్ గర్ల్. తనకు నాన్న లేడని చాలా మంది ఫ్రెండ్స్ ఆమెను ఎగతాళి చేసేసరికి అప్పటి నుండి వేరే వాళ్లతో ఆడుకోవడం ఆపేసింది. ఒంటరిగా ఆడుకోవడం లేదంటే పవిత్రతో, ప్రీతితో, ఈ మధ్య తాతయ్యతో ఆడుకోవడం మొదలుపెట్టింది. కాని తన ఏజ్ గ్రూప్ వాళ్లకు చాలా దూరంగా ఉండేది. కాని ఈరోజు మాత్రం ఎలాంటి హెసిటేషన్ లేకుండా జాక్తో హ్యాపీగా ఆడుకుంది. ఇది గమనించిన పవిత్రకి నిజంగా ఇదొక అద్భుతం అనిపించింది. విజయ్ తన అపార్ట్మెంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నాడు. బోర్ కొట్టడంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అభిరామ్ నుండి ఏదో మెసేజ్ రావడం గమనించి చాట్ ఓపెన్ చేశాడు. అభిరామ్ పంపిన ఫోటోలో పవిత్ర కూడా ఉంది. ఫోటోను చూడగానే విజయ్ ఈజీగా పవిత్రను రికగ్నైజ్ చేశాడు. కాని నేను ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్తో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని అభిరామ్ పెట్టిన క్యాప్షన్ను చూసి విజయ్ కోపంగా, నేను నిన్ను డిస్టర్బ్ చేయడం కాదు, చంపేస్తాను. నన్ను పిలవకుండా ఖుషీని కలవడానికి వెళ్లడమే కాకుండా నా లేడీని పట్టుకుని బ్యూటిఫుల్ అంటాడా? ఆఫ్కోర్స్ నా లేడీ బ్యూటిఫుల్ గా ఉంటుందనుకో, అయినా వాడికి ఎంత ధైర్యం, నాతోనే ఆడుకోవాలని చూస్తున్నాడా అని అభిరామ్ను తిట్టుకున్నాడు. విజయ్ వెంటనే అభిరామ్ మీద రివెంజ్ తీసుకోవడానికి బయటికి వెళ్లి అతన్ని డిస్టర్బ్ చేయాలని డిసైడ్ అయ్యి డోర్ దగ్గరికి వెళ్లాడు. జస్ట్ డోర్ను ఓపెన్ చేయగానే బయట నిల్చొని ఉన్న వ్యక్తిని చూసి ఘోరంగా భయపడిపోయాడు. బయట నిల్చున్న పర్సన్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో హెయిర్ ను ముఖం మీదకు విరబూసుకుని ఉంది. మిట్ట మధ్యాహ్నం దయ్యం రావడం ఏంటని ఆశ్చర్యంతో, భయంతో డోర్ను మూసేయబోయాడు. కాని ఆ అమ్మాయి వెంటనే తలుపును గట్టిగా పట్టుకుని విజయ్ను తోసుకుంటూ అతని అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యింది. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 134 ఐడియల్ గర్ల్. విజయ్ వెంటనే అభిరామ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి బయటికి వెళ్లి అతన్ని డిస్టర్బ్ చేయాలని డిసైడ్ అయ్యి డోర్ దగ్గరికి వెళ్లాడు. జస్ట్ డోర్ ని ఓపెన్ చేయగానే బయట నిల్చొని ఉన్న వ్యక్తిని చూసి ఘోరంగా భయపడిపోయాడు. బయట నిల్చున్న పర్సన్ ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో హెయిర్ ను ముఖం మీదకు విరబోసుకుని ఉంది. మిట్ట మధ్యాహ్నం దయ్యం రావడం ఏంటి అని ఆశ్చర్యంతో ఇంకా భయంతో డోర్ను మూసేయబోయాడు విజయ్. కాని ఆ అమ్మాయి వెంటనే తలుపును గట్టిగా పట్టుకుని విజయ్ను తోసుకుంటూ అతని అపార్ట్మెంట్ కి ఎంటర్ అయ్యింది. లోపలికి రాగానే, ఓ మై గాడ్ విజ్జు, నాకు నువ్వే హెల్ప్ చెయ్యాలి అని సమీరా ఏడుపు ముఖం పెట్టి అడిగింది. కరెక్ట్ టైంకి వస్తావేంటి? నేనెంత ఇంపార్టెంట్ విషయం మీద బయటికి వెళ్తున్నానో తెలుసా? నీ వల్ల నా ఫ్యూచరే పాడయ్యేలా ఉంది. నిజంగా దయ్యం వచ్చినా బావుండు నీ బదులు అని మనసులో తిట్టుకుంటూ, చెప్పు ఏమైంది అని అడిగాడు. విజ్జు, నాకు నువ్వే హెల్ప్ చెయ్యాలి. నాకు కుకింగ్ ఎలా చేస్తారో నేర్పించు. నేను చాలా ఐటమ్స్ కుక్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎంత ట్రై చేసినా కూడా నాకేదీ సరిగ్గా రావడం లేదు. చూడు, కిచెన్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసి నా చేతులు ఎలా అయ్యాయో అంటూ ఆయిల్ పడడం వల్ల వచ్చిన మరకలను చూపిస్తూ ఏడుస్తూ చెప్పింది సమీరా. శామ్, ఏంటిది? నేను నీకు ముందే చెప్పాను కదా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దని. నువ్వు తినడానికి మాత్రమే సెట్ అవుతావు, కుక్ చేయడం నీ వల్ల కాదు. నా మాట విని ఈ ప్రయత్నాలు ఇక్కడితో ఆపేయ్ అని విజయ్ చెప్పాడు. సమీరా తన కళ్ళు తుడుచుకుంటూ,
అవును, నాకు ఫుడ్ టేస్ట్ చేయడం మాత్రమే వచ్చు. కుకింగ్ చేయడం నా వల్ల కావడం లేదు. అది ఒక పెద్ద టాస్క్ లా మారిపోయింది అని చెప్పి నిజాన్ని ఒప్పుకుంటుంది. తెలిసి కూడా ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నావు అని విజయ్ కన్ఫ్యూజ్డ్ గా అడిగి, శామ్ తొందరగా వెళ్లిపోతే పవిత్ర దగ్గరికి వెళ్లాలని విజయ్ వేచి చూస్తున్నాడు. లాస్ట్ టైం సంజయ్ ముందు నాకు కుకింగ్ చేయడం వచ్చని ఓవర్ గా యాక్ట్ చేస్తూ చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి. ఒకవేళ నాలాంటి టాలెంటెడ్ అమ్మాయికి కుకింగ్ రాదని తెలిసి నా మీద ఇష్టం తగ్గిపోతే ఎలా? ఆల్రెడీ నా ముందే ఆ రోజు చెప్పాడు కుకింగ్ చేసే అమ్మాయిలంటే ఇష్టమని. అంటే నేను కుకింగ్ నేర్చుకోవాలన్నట్టే కదా అంటూ సమీర బాధపడుతూ చెప్పింది. సమీర వంట నేర్చుకోవాలని అనుకోవడానికి కారణం పవిత్ర అని తెలుసుకుని విజయ్ షాక్ అయ్యి మనసులో, ఏంటి ఇదంతా సంజయ్ కోసమా? అంటే సంజయ్లా ఉన్న నా గర్ల్ కోసమా? అయినా నువ్వెప్పటి నుండి టాలెంటెడ్ అమ్మాయినని చెప్పుకుంటున్నావు? అసలు సంజయ్ నిన్నెప్పుడు ఇష్టపడ్డాడని, నా మీద ఇష్టం తగ్గిపోతే ఎలా అని అంటున్నావు? అయ్యో శామ్, నీకు లవ్ చేయడానికి ప్రపంచంలో వేరే అబ్బాయి దొరకలేదా అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు విజయ్. విజు, ప్లీజ్ రా, నువ్వే నాకు కుకింగ్ నేర్పించాలి. సంజయ్ను ఇంప్రెస్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా అని విజయ్ చేతిని పట్టుకుని అడిగింది సమీర. నీకు నిజంగా నేర్చుకోవాలనుంటే నేను నీకొక మంచి ప్లేస్ ను రికమెండ్ చేస్తాను, అక్కడికి వెళ్లి నేర్చుకో అని విజయ్ పూర్తిగా చెప్పకముందే, అవునా, ఏంటా ప్లేస్ అంటూ ఎగ్జైటెడ్ గా అడిగింది శామ్. ఒక కొత్త ప్లేస్, వెళ్లి తొందరగా కావలసినవి తెచ్చుకో, నిన్నక్కడికి తీసుకెళ్తాను. అంతేకాదు వాళ్ళ అకామిడేషన్ కూడా ఇస్తారు. నిన్ను మాస్టర్ చెఫ్ చేసే వరకు వదిలిపెట్టరు. ఇక నువ్వు మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెద్ద చెఫ్ అవుతావు అని చెప్పాడు విజయ్. శామ్ వెంటనే విజయ్ వీల్ చైర్ ను పట్టుకుని ఊపుతూ, నోను, నేను రాను. నేను వంట నేర్చుకోవడం కోసం కుకింగ్ క్లాసెస్ కి వెళ్తున్నట్టు నా ఫ్రెండ్స్ కి తెలిస్తే నన్ను చూసి నవ్వుతారు. నేను రావట్లేదు అంటూ గట్టిగా అరుస్తూ చెప్పింది. ఓ, అయితే నీకేం కావాలి అంటూ దేనికి ఒప్పుకోకుండా ఇబ్బంది పెడుతున్న తన అక్కని చూసి అడిగాడు విజయ్. విజు, నువ్వు నా చిన్ని తమ్ముడివి కదా, నా బుజ్జి తమ్ముడివి. నువ్వే ఎలాగైనా నాకు నేర్పించాలి. నేను నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతూ మంచి స్టూడెంట్లా ఉంటాను. ప్లీజ్ నాకు నువ్వే నేర్పించు. జస్ట్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేర్పిస్తే చాలు అంటూ విజయ్ ముందు మోకాళ్ల మీద కూర్చుని అతని ముఖాన్ని చేతిలో పట్టుకుని అడుగుతుంది. విజయ్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. మళ్లీ చిన్నపిల్లలా బిహేవ్ చేయడం మొదలుపెట్టిందని మనసులో అనుకుంటూ సమీరకి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యి, శామ్, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. హా చెప్పు, నేను వింటున్నాను అంటూ సమీర ఆసక్తిగా చూస్తూ జవాబు ఇచ్చింది. నువ్వు సాడ్గా ఫీల్ అవ్వకు, బట్ ఇదే నిజం. సంజయ్ నీలాంటి అమ్మాయిని ఇష్టపడడు. కాబట్టి అతని కోసం నీ టైంను వేస్ట్ చేయడం ఆపి అని మెల్లగా చెప్పాడు. ఏంటి, తనకు నేనెందుకు నచ్చను? మరి ఎలాంటి అమ్మాయి అంటే సంజయ్కి ఇష్టం అంటూ సడన్ గా పైకి లేచి నిల్చొని భయంగా అడిగింది. అందంగా, జనరస్ గా, లాయల్ గా, స్వీట్ గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే మంచి అమ్మాయిలని సంజయ్ ఇష్టపడతాడు. అంతేకాదు ఆ అమ్మాయికి మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉండాలి, ఇంకా మంచి కుకింగ్ స్కిల్స్ ఉండాలి అంటూ పవిత్రను ఊహించుకుంటూ చెప్పాడు. పవిత్రలో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ లిస్టౌట్ చేసిన తర్వాత సమీర ఒప్పుకుని ఈ సంజయ్ నామస్మరణాన్ని ఆపేస్తుందని విజయ్ అనుకున్నాడు. వావ్, గుడ్ టేస్ట్. ఆ అమ్మాయిని నేనే కదా, ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి అంటూ ఎగ్జైటెడ్ గా అరిచింది సమీర. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. నువ్వా అని ఆశ్చర్యంతో సమీరను పైనుండి కింది వరకు చూశాడు. అసలు శామ్కి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వచ్చిందో విజయ్కి అర్థం కావడం లేదు. అవును, నేనే. నన్ను చూడు, బ్యూటిఫుల్ గా, క్యూట్ గా ఉంటాను. నేను చాలా టాలెంటెడ్ కూడా. ఇది చెప్పనవసరం లేదు. నువ్వు నన్ను ఎప్పుడు తిట్టినా నేను మళ్ళీ నీ గురించే ఆలోచిస్తూ నిన్ను కేర్ చేస్తాను. డబ్బుల విషయంలో కూడా చాలా జనరస్ గా ఉంటాను. ఇక నీ మీద వచ్చిన ఏ రూమర్ని కూడా నమ్మి నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నేను నిన్ను నమ్ముతాను కాబట్టి నేను లాయల్. నేను నీకన్నా స్వీట్ గా మాట్లాడగలను. ఇక ఇంత స్వీట్ గా మాట్లాడే నాకు పాటలు పాడడం చిన్న పని. ఇక కుకింగ్ స్కిల్స్ విషయానికొస్తే అని ఒక్క క్షణం మాట్లాడడం ఆపేసి ఏదో ఆలోచిస్తూ, నువ్వు నేర్పించగలిగితే నేనందులో కూడా పర్ఫెక్ట్ అవుతాను. వావ్, సంజయ్ కోరుకున్న క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి. కమాన్ విజ్జు, నాకు నేర్పించు.
నా ఫ్యూచర్ నీ మీదే ఆధారపడుంది అంటూ ఎగ్జైటెడ్ గా అరిచింది సమీర. సమీర రిప్లై విన్నాక ఇదంతా చెప్పడం తన బుద్ధి తక్కువ అని విజయ్ ఫీల్ అయ్యాడు. అసలిలాంటి రాక్షసి అక్కగా పుట్టడానికి ఏ జన్మలో ఏ తప్పు చేశాను అని అనుకున్నాడు. సమీర మాత్రం విజయ్ను వదిలిపెట్టకుండా ఫ్లోర్ మీద కూర్చుని ఫేక్ క్రై మొదలుపెట్టింది. విజు ప్లీజ్ రా, నువ్వు హెల్ప్ చేయలేదనుకో నేనిక్క నుండి వెళ్ళను. నువ్వు నేర్పిస్తానని ఒప్పుకునే వరకు నేనిక్క నుండి కదిలే ప్రసక్తే లేదు అని మళ్లీ తన స్టైల్లో బ్లాక్మెయిల్ చేసింది. సమీర చేసే పిచ్చి పనుల వల్ల విజయ్కి బయటికి వెళ్లే అవకాశమే లేదు. ఇక అతని వీల్ చైర్ను వెనక్కి తిప్పుకుంటూ, సరే అయితే ఇక్కడే ఉండు, నీకోసం ఒక బ్లాంకెట్ తెస్తాను, దాన్ని తీసుకుని డోర్ బయటే నీకు కావాల్సినన్ని రోజులుండు అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. విజయ్ సమాధానానికి సమీర షాక్ అయింది. నేను జస్ట్ జోక్ చేశాను, నిజంగానే బ్లాంకెట్ తేవడానికి వెళ్తున్నావా? ఓ గాడ్ విజు, నువ్వసలు నా తమ్ముడివేనా అని గట్టిగా అరిచింది. ఒకవైపు వీళ్లు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండగా ఇంకోవైపు ఖుషీ, జాక్ పార్క్ లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లంతా కేఎఫ్సీలోనే లంచ్ చేసి మధ్యాహ్నం మొత్తం పార్క్ లోనే గడిపారు. వాళ్లు ఈవినింగ్ 4 అయ్యే వరకు హ్యాపీగా అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకున్నారు. ఇక సాయంత్రం అవుతుందని పవిత్ర వెళ్లిపోవాలని వారితో చెప్పాక, పవి బేబీ ఇంకొద్దిసేపు ఆడుకుంటాను ప్లీజ్ అని ఖుషీ అడిగింది. ఖుషీకి జాక్తో ఆడుకోవడం చాలా నచ్చింది. అందుకే ఇంకొంత సమయం స్పెండ్ చేయాలని ఆశపడింది. సారీ బేబీ, ఇప్పటికే ఈవినింగ్ అయింది, మనమిక వెళ్ళాలి అంటూ పవిత్ర ఖుషీని కన్విన్స్ చేసింది. ఖుషీ ఒప్పుకోగానే జాక్ పవిత్ర దగ్గరికి వచ్చి, మధుశ్రీ ఆంటీ, నేను ఫ్యూచర్లో చెర్రీ బేబీతో కలిసి ఆడుకోవచ్చా అని చాలా సిన్సియర్ గా అడిగాడు. పవిత్ర జాక్ తలను అఫెక్షనేట్ గా నిమురుతూ, అఫ్కోర్స్ లిటిల్ జాక్, మళ్లీ కుదిరినప్పుడు కలుద్దాం, ఓకే అంటూ నవ్వుతూ చెప్పింది. ఓకే థాంక్యూ ఆంటీ అంటూ హ్యాపీగా చెప్పాడు. మళ్లీ నెక్స్ట్ టైం ఖుషీని కలవడానికి జాక్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. పవిత్ర తనకు వర్క్ ఉందని తొందరగా వెళ్లాలని సిచ్యువేషన్ను అభిరామ్ చైత్రలకు వివరించింది. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. పవిత్ర నవ్వుతూ, కమాన్ ఆంటీ అంకుల్ కి లిటిల్ జాక్ కి బాయ్ చెప్పు అనగానే, బాయ్ హ్యాండ్సమ్ అంకుల్, బాయ్ ప్రిటీ ఆంటీ, మై లిటిల్ జాక్ నీకు కూడా బాయ్ అంటూ చేయి ఊపుతూ హ్యాపీగా చెప్పింది ఖుషీ. వాళ్లు కొద్ది దూరం వెళ్లాక ఖుషీ పవిత్ర చేతిలో నుండి తన చేతిని ఫ్రీ చేసుకుని జాక్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బుగ్గల మీద ఒక చిన్న కిస్ ఇచ్చింది. జాక్ దానికి రియాక్ట్ అయ్యేలోపే ఈ చిన్నారి తన అమ్మ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఖుషీ ముద్దు పెట్టడంతో జాక్ సంతోషంతో నిండిపోయాడు. తను ఖుషీతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఖుషీ చేసిన ప్రామిస్ నే మర్చిపోయాడు. కాని ఖుషీ తన ప్రామిస్ ను నిలబెట్టుకుని మర్చిపోకుండా అతనికి ముద్దు పెడుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. జాక్ ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చూస్తుంటే ఇంకో నెల రోజుల వరకు ముఖాన్నే కడుక్కునేట్టుగా లేడు. ఒక చేతితో ఖుషీ ముద్దు పెట్టిన బుగ్గను పట్టుకుని ఇంకో చేతితో వెళ్లిపోతున్న చెర్రీ బేబీకి టాటా చెప్తూనే ఉన్నాడు. వాళ్లు కంటికి కనిపించేంత వరకు చెయ్యిని ఊపుతూ వాళ్లు వెళ్లిపోయాక చాలా డిప్రెస్డ్ గా వెనక్కి తిరిగాడు. ఇక జాక్కి ఆడుకోవాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. నేనెప్పుడూ ఇంత బోర్గా ఫీల్ అవ్వలేదు. చెర్రీ బేబీ వెళ్లిపోయాక ఒంటరిగా ఉండడం ఇంత కష్టంగా ఉంటుందని నాకిప్పుడే అర్థమైంది అని సాడ్ గా అన్నాడు. వాళ్ల కొడుకు ఒక పెద్ద అబ్బాయిలా ఇలాంటి మాటలు మాట్లాడడం విని అభిరామ్ చైత్రలు షాక్ అయ్యారు. ప్రేమలో డీప్ గా మునిగిపోయిన వ్యక్తి మాట్లాడినట్టుగా అనిపించింది వాళ్ల కొడుకు మాటలు వింటుంటే. సడన్ గా అభిరామ్ ఏదో ఆలోచిస్తూ, హే చైతూ, నీకు చెర్రీ బేబీని చూస్తే ఏమైనా అనిపించిందా? ఐ మీన్ తను కొంచెం విజయ్లా ఉన్నట్టు అనిపించలేదా అంటూ తన భార్యతో అనుమానంగా అడిగాడు. కొంచెం కాదబీ, చాలా అనిపించింది. నేను ఫస్ట్ తనను చూసినప్పుడు చెర్రీ విజయ్ కూతురేమో అనుకున్నాను. వాళ్ళిద్దరూ నవ్వినప్పుడు అవే క్యూట్ డింపుల్స్ కనిపిస్తాయి. చెర్రీ కళ్ళు కూడా విజయ్లా షైన్ అవుతున్నాయి. ఆ లిటిల్ గర్ల్ ను చూస్తుంటే విజయ్ చిన్నప్పటి పిక్ చూసినట్టు అనిపించింది
అంటూ చైత్ర చెప్పింది. చైత్ర విజయ్ గురించి అభిరామ్ను ఎప్పటినుండో అడగాలని అనుకుంది. కాని ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. ఇక ఈ రోజు తన హస్బెండ్ స్వయంగా విజయ్ గురించి టాపిక్ తీసుకురావడంతో చైత్ర సైలెంట్ గా ఉండలేక గబగబా మాట్లాడేసింది. హా అవును, నాక్కూడా అలాగే అనిపించింది. చెర్రీ బేబీని మొదటిసారి లైవ్ స్ట్రీమింగ్ లో చూసినప్పుడు ఈవెన్ విజయ్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాడు. వాడికి చెర్రీ బేబీ లాంటి కూతురు ఉంటే చాలా బాగుండు. కనీసం అలా అయినా వాడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. వాడికి ఈ కంపెనీ, వారసత్వం ఒక పెద్ద ప్రాబ్లంలా మారిపోయింది అంటూ చైత్ర భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ బాధగా చెప్పాడు అభిరామ్.